అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో కలువు విపరీతాండవం చేస్తూ ఉంది. ఒకవైపున కరువు విలయతాండవం చేస్తూ ఉంటే దాని నివారణకి చర్యలు తీసుకోవాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా తన ఉన్మాదాన్ని సంతృప్తిపరుచుకునే దానికోసం ప్రతిపక్ష నాయకులపైన అక్రమ కేసులు, ఆ కేసులకి నిరసనగా ప్రజానీకంలో వచ్చినటువంటి కార్యక్రమాలను అణిచివేసేందుకు అక్రమ నిర్బంధాలు, అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇవ్వని డబ్బులు ఇస్తున్నట్టుగా చూపించే దానికోసం మీట నొక్కటాలు, నిద్రలేసిన దగ్గర నుంచి నిద్రపోబోయే వరకు మధ్యలో అప్పుల కోసం ఆలోచనలు, ప్రభుత్వ సంపదని ప్రకృతి వనరుల్ని దోచుకోవడానికి కావాల్సినటువంటి మార్గాన్వేషణలు, వీటితోటి జగన్మోహన్ రెడ్డి గారు కాలక్షేపం చేస్తూ కాలాన్ని గడిపేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో. ఈరోజు సాధారణం కన్నా తక్కువ వర్షపాతం ఈ సంవత్సరం నమోదైంది. మామూలుగా పెద్ద వాలంటీర్ సజ్జల భాషలో చెప్పాలంటే గత 4 సంవత్సరాలుగా అనేక కారణాలతోటి ప్రకృతి, పర్యావరణం, ఈ కోవిడ్ కారణంగా, ఇతర అంశాల కారణంగా వచ్చినటువంటి ఈ సమతుల్యతతోటి ఎక్కువ వర్షాలు, సమశీతోష్ణ మండలమైనటువంటి భారతదేశంలో ఎక్కువ వర్షాలు పడటం, తద్వారా నదులు ఎప్పుడూ కూడా నిండుకుండల్లాగా ఉండటం, దిగువ రాష్ట్రమైన మనకు మాత్రం జగన్మోహన్ రెడ్డి చేతకంతనంతో వరదలు వచ్చి పంటలు నీటిపాలైపోయినాయి. అది పక్కన పెడితే ఈ జలాశయాలు, చెరువులు, కుంటలు, నదులు, వాగులు, వంకలు అన్నీ కూడా ఎప్పుడు నిత్యం జలంతో కళకళలాడింది. పెద్ద ముత్తైదు భాషలో చెప్పాలంటే, పెద్ద ముత్తైదు అంటే తెలుసుకే, సజ్జల భాషలో చెప్పాలంటే వరుణ దేవుడు మా పక్షాన ఉన్నాడు, మా మేనత్త కొడుకు, మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు, ఏది పెడితే అది తింటాడు, ఏమడిగితే అది ఇస్తాడు, ఈ కబుర్లన్నీ చెప్పాడు. మరి ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం వర్షాలు లేకపోయేసరికే జగన్మోహన్ రెడ్డి చేతకాంతనం బయటపడిపోయింది. మేనేజ్మెంట్ కరువులో, ప్రకృతి విలయాల్లో ప్రజానీకాన్ని ఆదుకోవటం, పంటలను కాపాడుకోవటం ప్రభుత్వం యొక్క బాధ్యత. నేను చెప్తాను వాటిని ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా పద్ధతి ఉంటుంది అని. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని నేను చెప్తాను. కానీ ఇక్కడ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దాని పట్ల బాధ్యతగా వ్యవహరించాల. ఈరోజు రాష్ట్రంలో 1/3 మొత్తం రాష్ట్రంలో దాదాపుగా 95 లక్షల ఎకరాల్లో ఖరీఫ్లో పంటలు సాగవ్వాల్సి ఉంటే ఇప్పుడు 34-35 లక్షల ఎకరాల్లో ఈ రోజుకు పంటలు పండినటువంటి పరిస్థితి. ఆహార ధాన్యాలు ఉత్పత్తికి సంబంధించి వరి 6-7 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవల, 10 లక్షల ఎకరాలకు పైగా వాణిజ్య పంటల్లో ప్రధానమైనటువంటి పత్తి, మిరప సాగులో 10 లక్షల ఎకరాలు ఆగిపోయింది. ఒక 10-11 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట పెట్టాల్సినటువంటి రాయలసీమ ప్రాంతంలో వేరుశనగ పంట ఆగిపోయింది. ఈ మిగతా ప్రాంతాల్లో పప్పు ధాన్యాలు అయితేనేమి, నూనె గింజలు అయితేనేమి, వాణిజ్య పంటలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక దగ్గరగా ఖరీఫ్ సీజన్లో 35 లక్షల ఎకరాల్లో పంట వెయ్యలేకపోయారు రైతాంగం అని చెప్పేసి వ్యవసాయ శాఖలో అనేక నివేదికలు ఈరోజు ఉన్నాయి. దీని పట్ల జగన్మోహన్ రెడ్డి స్పందన లేదు. అబద్ధం పట్టనైతే నొక్కుతూ ఉంటాడు అప్పుడప్పుడు. రైతు భరోసా ఇస్తున్నామని, పంట నష్టపరిహారం ఇస్తున్నామని, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నామని ఏమో కాకి లెక్కలు చెప్పి బట్టలను నొక్కుతూ ఉంటాడు. ఆ డబ్బులైతే ఎక్కడా రైతాంగానికి వచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ గతంలో బట్టలన్నా నొక్కాడు. అసలు ఇప్పుడు పూర్తిగా వాటన్నిటిని వదిలేశాడు. అసలు వ్యవసాయ శాఖనే వదిలేశాడు. ఈరోజు అనంతపురం జిల్లాలో, ఈరోజు చిత్తూరు జిల్లాలో
ఈరోజు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కొంత ప్రాంతం వేరుశనగ పంట పెట్టిందే 40%. దాదాపుగా 17-18 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట పెట్టాల్సి ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ సంవత్సరం దాన్ని పెట్టిందే 6-7 లక్షల ఎకరాలు. ఈ 6-7 లక్షల ఎకరాలు కూడా ఈరోజు పూర్తిగా ఎండిపోయి రైతు నష్టపోయినటువంటి పరిస్థితి. నీ ప్రభుత్వ అధికారులు ఎక్కడా కూడా పోయి ఈ నష్టపోయినటువంటి రైతాంగాన్ని చూసి ఈ పంటలను పరిశీలించి వారికి భరోసా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఎకరాకి 40-50 వేలు 30-40 వేలు పైగా పెట్టుబడి పెట్టిన తర్వాత ఈరోజు పత్తి పంట ఎండిపోతూ ఉంది. ఈరోజు ₹1,00,000 వరకు ఖర్చు పెట్టిన తర్వాత మిరప పంట ఎండిపోతూ ఉంది. నాగార్జున సాగర్ కుడికాలువ కింద ప్రధానంగా గుంటూరు పల్నాడు అయితేనేమి, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి లక్షలాది ఎకరాల్లో వరి లేదు, పంట లేదన్నావు. ఆరుదడులు వేసుకుంటే వర్షాభావ పరిస్థితుల్లో ఆరుదడికైనా సరే ఒక్క తడికైనా నీళ్లు ఇవ్వాలి. 10 రోజులకో 15 రోజులకో 20 రోజులకో ఒక్క తడైనా సరే ఆ పత్తికైనా మిరపకైనా పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు వర్షాలు లేవు, నీ ప్రభుత్వం బాధ్యత లేదు. సాగర్లో ఉన్నటువంటి జలాలను తీసుకొని వచ్చి ఆ పంటల్ని తడిపి కాపాడాల్సినటువంటి పరిస్థితి ఉంటే దాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. వరి నాటుకున్నటువంటి ప్రకాశం బ్యారేజ్ కింద వెస్ట్ డెల్టా అయితేమి, ఈస్ట్ డెల్టా అయితేమి, దాదాపుగా ప్రకాశం బ్యారేజ్ కింద 13 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు అవుతూ ఉంది. సాగు అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఏ ఊర్లోకి పోయినా కూడా కాలువ మొదటి తూమం లేదు, చివరి తూమం లేదు. నదికి దగ్గర ఉన్న ప్రాంతం లేదు, దూరం ఉన్న ప్రాంతం లేదు. ప్రతి దగ్గర కూడా ఈ వరి పంటకి నీళ్లు లేక దుబ్బులకి దుబ్బుకి నెర్రెగొట్టి మొత్తం ఒక్కొక్క దుబ్బు ఒక్కొక్క పెడ్డలాగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు రైతాంగం పెడ్డలను నెత్తిన పెట్టుకొని నీ ఇరిగేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనం రాష్ట్రంలో చూస్తున్నాం. దాని మీద నీ అధికారుల్లో స్పందన లేదు. నీ నీటిపారుదల శాఖ మంత్రి వీళ్ళు ఇంకా సుకన్యలు సంజనలు ఈయనకేమి ఆదేశాలు ఇచ్చినట్లు లేరు. ఈయనకి ఆ భాష తప్ప రైతు భాష తెలిసిన వాడు కాదు. ఈయనే సుకన్యలతోటో సంజనాలతోటో చాటింగుల్లోనూ మునిగిపోయి ఉన్నాడు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న రైతాంగం ఏమో నీటి కోసం గగ్గోలు పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పట్టిసీమలో ఉన్నటువంటి మోటార్లని ఆన్ చేసుకొని ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు తీసుకొని వచ్చి ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో వాటిని ఆన్ చేయడానికి మరి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు కాబట్టి ఆన్ చేస్తే ఈయనకేమన్నా ఆ గొప్ప గుణాలు ఏమన్నా అంటుతాయని భయం వేసిందేమో, ఈ దుర్మార్గం పోతుందని బాధేసిందేమో నిన్న మొన్నటి దాకా వాటిని ఆన్ చేసి నీళ్లు తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం చేయలే. ఈరోజు వస్తున్నటువంటి నీటిని సక్రమంగా కిందకి ఎవరికి ఎక్కడ కావాలి, ఏ కెనాల్కి ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఎవరికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేయకుండా బాధ్యత అంటే యథా రాజా తదా ప్రజ, బాధ్యత లేనటువంటి అధికారులు, బాధ్యత లేని నాయకత్వం ఉన్నప్పుడు అధికారులకు కూడా బాధ్యత ఉండదు. ఎకరాకి ఇప్పటికే 15 నుంచి 17-18 వేల రూపాయలు వరికి పంటకి పెట్టుబడి పెట్టుకున్నటువంటి రైతాంగం నీళ్ళు లేక అల్లాడిపోతూ ఉన్నారు. కృష్ణా జిల్లాలో అయితే బందరు పార్లమెంటు పరిధిలో అవనిగడ్డ, పెడన, పామర్రు, గుడివాడ, అదేవిధంగా పెనమలూరు, గన్నవరం కాన్స్టిట్యున్సీల్లో పొట్ట దశకు వచ్చింది. చిరుపొట్ట నుంచి పొట్ట వెళ్ళే వరకు, కంకి వెళ్ళే వరకు నీరు చాలా అవసరం. ఇప్పటికే దాదాపుగా 20,000 రూపాయల ఎకరానికి పెట్టుబడి పెట్టడం జరిగిపోయింది. ఈ దశలో నీళ్ళు లేనటువంటి పరిస్థితి. సుంకు పాలు పోసుకునేటువంటి దశ, సుంకు దశలో ఉన్నప్పుడు గింజ పాలు పోసుకునే దశలో నీరు అవసరం చాలా ఉంటుంది. ఈ దశలో ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తే గణనీయంగా కూడా ఉత్పత్తి దిగుబడి గణనీయంగా కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి, రైతులకు గిట్టుబాటు కానటువంటి పరిస్థితి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. గోదావరి జిల్లాల్లో ఈరోజు ఒక యూరియా బస్తా 350 నుంచి 500 రూపాయల వరకు బ్లాక్ మార్కెట్లో రైతులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. విశాఖ జిల్లా ఎస్కోట, శృంగవరపుకోట ప్రాంతంలో అయితే పొటాష్ కట్ట తీసుకుంటే యూరియా కట్టిస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు బేరం పెడుతూ ఉన్నారు. నీ వ్యవసాయ శాఖ ఏం చేస్తుందో తెలియదు, వ్యవసాయ శాఖ మంత్రి ఎటుపోయాడో తెలియదు, నీటిపారుదల శాఖ మంత్రి ఎటుపోయాడో తెలియదు. ఈరోజు రైతులు ఆకాశం వైపు, ప్రతిపక్షాల వైపు,
దేవుడి వైపు చూస్తూ ఆత్మస్థైర్యం చాలకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమయంలో ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. రైతుకి కష్టం వచ్చినప్పుడు, రైతు ఒక అగమ్యగోచరమైనటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు అండగా నిలబడి, ఎస్ కష్టం వచ్చింది, ఇదిగో ప్రకృతి సహకరించలేదు, నేను అండగా ఉంటా, నేను బాధ్యత తీసుకుంటా చెప్పాలి. నాడు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఈ సిగ్గులేని ముఖ్యమంత్రికి. ఆ రోజు ఇలానే ప్రకృతి ప్రకోపిస్తే, వర్షాభావ పరిస్థితులు వస్తే, నువ్వేదైతే నే రాయలసీమ బిడ్డని, ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డని, వీళ్ళందరినీ నాశనం చేసే తీరుతానని చెప్పి శపథం చేసి తిరుగుతున్నావో, ఆ ప్రాంతంలో పండ్ల తోటలు ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తే, అప్పటికే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి విజ్ఞతతోటి తక్కువ నీటిని ఎక్కువ భూములకు అందించి పంటని కాపాడేదానికోసం తీసుకొచ్చినటువంటి మైక్రో ఇరిగేషన్, డ్రిప్ సిస్టమ్, స్ప్రింక్లర్ సిస్టమ్, వీటన్నిటికీ కూడా నీళ్లు చాలని పరిస్థితి వస్తే, ఒక గ్రామంలో ఒక ఆవాస ప్రాంతంలో ఏ విధంగా అయితే తాగేదానికోసం ట్యాంకర్లతోటి నీటిని సప్లై చేస్తామో ఆ విధంగా పండ్ల తోటలు కాపాడుకోవడానికి ప్రభుత్వం ట్యాంకర్కి 400 రూపాయల సబ్సిడీనిచ్చి, 400 రూపాయల డబ్బులనిచ్చి, 1 ఎకరాకి 5 ట్యాంకర్ల నీటిని తోలి ఆ పంటల్ని బ్రతికించినటువంటి పరిస్థితి నాడు చంద్రబాబు నాయుడు గారు చేశారు. అదేవిధంగా వేరుశనగ పంట ఇదే పరిస్థితులు ఆ రోజు వస్తే, ఆ పరిసర ప్రాంతాల్లో అందుబాటులో వినియోగంలో ఉన్నటువంటి బోర్లని మాట్లాడి ఒప్పించి రైతాంగాన్ని రెయిన్ గన్స్ పెట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం పంటలను కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని రెయిన్ గన్స్ తీసుకొని పోయి ఆ రోజు మంత్రుల్ని సైతం పొలాల్లో పెట్టి రెయిన్ గన్స్ తోటి వేరుశనగ పంట కాపాడినటువంటి పరిస్థితి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మనం చూసాం. అదేవిధంగా పశువుల మేతకి సమస్య వస్తే ఆ రోజు శైలేష్ గడ్డిని ప్రోత్సహించడమే కాదు, అసలు పశువులకి క్యాంపులు పెట్టి పెద్ద ఎత్తున క్యాంపులు నిర్వహించి పశువులు అక్కడ తోలిపోతే వాటిని ఆ కరువు కాలం అంతా కాపాడి మళ్ళీ తిరిగి తీసుకుపోయే విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పశువులకు కూడా క్యాటిల్ క్యాంప్స్ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఇది రైతుకు కష్టం వచ్చినప్పుడు, ప్రకృతి సహకరించినప్పుడు రైతుకు చేయాలి. అదేవిధంగా పంట నష్టపరిహారాన్ని ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి మరో పంట వేసుకోవడానికి పంట నష్టపరిహారాన్ని నమోదు చేసి రైతాంగాన్ని ఆదుకోవడానికి అందించాలి. ఈ ప్రభుత్వంలో ఎక్కడుంది? ఒట్టొట్టి మేటలు, అబద్ధాల మేటలు. ఆయన నొక్కిపోతాడు, ఏ డబ్బులు రావు. ఆర్బీకే కేంద్రంలో లిస్టు వేలాడుతూ ఉంటుంది. వాళ్ళు అడిగితే 100 కారణాలు చెప్తారు, ఆ రైతుకు డబ్బులు రావు. కొన్ని డబ్బులు వస్తాయి ఎవరికి? వైసీపీలో రైతులకు కూడా రావు. వైసీపీలో ఎవరు మేనేజ్ చేసుకోగలుగుతారో వాళ్ళకి, అది చెరువైనా, కుంటైనా, గుట్టైనా, అటవై భూమి అయినా, ఆఖరికి సోషల్ ఫారెస్ట్ పెట్టుకున్నటువంటి నేలలకు కూడా మిరపేసినట్టు, పసుపేసినట్టు, అరటేసినట్టు రకరకాల పేర్లు చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు కాజేసేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి డబ్బు కేటాయిస్తాడు తప్ప వాస్తవంగా రైతాంగం, పంటలు పెట్టుకున్నటువంటి రైతాంగానికి ఇచ్చినటువంటి దాఖలాలు గత 4 సంవత్సరాల్లో లేవు. ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలుగు రైతు విభాగం నుంచి. ఈరోజు రాష్ట్రంలో కలువు విలయతాండవం చేస్తూ ఉంది. ఈ డ్రామాలు కట్టిపెట్టు, నీ ఉన్మాద చర్యల్ని పక్కన పెట్టు, రైతాంగాన్ని ఆదుకునే దానికోసం ముందుకు రా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఈరోజే ఈ పరిస్థితులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి వల్ల పక్క రాష్ట్రాల్లో తన సంపదను కాపాడుకోవడం కోసం, తన అక్రమ సంపదను పెంచుకోవడం కోసం, తన అసమర్థతను కాపాడుకోవడానికి, అవినీతిని దాచిపెట్టుకోవడానికి, తనపై ఉన్నటువంటి కేసుల నుండి విముక్తి పొందడానికి ఇటు తెలంగాణకి, అటు కేంద్రానికి, ఇక్కడేమో దోస్తి, అక్కడేమో దాసోహం వెరసి కృష్ణా ట్రిబ్యునల్ని
తిరిగి పొడిగించి కృష్ణా జలాలను కూడా రాష్ట్రానికి ఉన్నటువంటి వాటాని కూడా కోల్పోయే పరిస్థితి రాష్ట్రానికి తీసుకొని వస్తూ ఉన్నాడు. నీ బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి? అఫెక్స్ కౌన్సిల్లో మాట్లాడాలి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ మినిస్టర్ గెజిట్ ఇచ్చింది. దీనిపైన నీ వైఖరి ఏమిటి? దానిపైన నీ మాట ఏమిటి? ఈరోజు సుప్రీంకోర్టులో దానిపైన కేసేయాలి, దాన్ని గట్టిగా మాట్లాడాలి. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ వాదనలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటికీ ఊతమిచ్చినటువంటి నీ వైఖరిని మార్చుకోవాలి. ఈరోజు కృష్ణా బేసిన్లో ప్రధానంగా మిగులు జలాల మీద ఆధారపడినటువంటి రాయలసీమ ప్రాంతం నీ విధానాల వల్ల ఎడారిగా మారేటువంటి పరిస్థితి రాబోతూ ఉంది. ఇప్పుడు ఇన్ని హక్కులుంటేనే ఈరోజు ఈ పరిస్థితిలో ఉంది. ఈ హక్కులన్నింటినీ కోల్పోయే పరిస్థితి నువ్వు తీసుకొస్తే, ఈ రాష్ట్ర నదీ జలాల్ని నీ స్వప్రయోజనాల కోసం నువ్వు తాకట్టు పెడితే రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో సాగునీటికి తాగునీటికి మళ్ళీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన కోరిక అదే కావచ్చు. ప్రజలందరూ ఆదాయాలు కోల్పోయి భిక్షగాళ్ళుగా యాచకులుగా చేతులు చాపేటువంటి దౌర్భాగ్యంలోకి దిగజారిపోతే తన రాచరికానికి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. తన ఫ్యాక్షన్ సంస్కృతిని విచ్చలవిడిగా విలయ తాండవం చేయించవచ్చు అని చెప్పేసి ఆలోచన కావచ్చు. కానీ ప్రజానీకం దాన్ని అంగీకరించేటువంటి పరిస్థితిలో లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎప్పటికైనా సరే తక్షణం ఈ ఉన్మాద చర్యలు, చాలామంది అంటున్నారు కక్ష సాధింపని. కక్ష సాధింపు అంటే అసలు కక్ష ఉండాలి. కక్ష ఉండాలంటే నీకేదైనా నష్టం జరిగి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు నీకేం నష్టం చేయలే. కాకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనే ఒకే తలంపుతోటి ఆయన యజ్ఞం చేస్తున్నాడు. నీకు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష లేదు, నీకుంది ఉన్మాదం. ఈ ఉన్మాదపు చర్యలతో మొత్తం విచక్షణ కోల్పోయి ఈరోజు రాష్ట్రం యొక్క అవసరాలని మరిచిపోయి విస్మరించి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం, చంద్రబాబు నాయుడు గారిని దెబ్బతీయటం, కుదిరితే జైల్లోనే అంతం చేయటం అనే దుర్మార్గపు ఆలోచనల్ని పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తూ ఉంది. రైతాంగం ఆత్మహత్యలకి ప్రేరేపించేటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. తక్షణమే మేల్కొని ప్రభుత్వం వైపు నుంచి నువ్వు ఈ చర్యలు తీసుకొని పంటలకి నీరు అందించేటువంటి దానికోసం, అదేవిధంగా నష్టపోయినటువంటి వర్షాధార ప్రాంతాల్లో నష్టపోయినటువంటి పంటలని నమోదు చేసి నష్టపరిహారం ఇచ్చేటువంటి దానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ పండగ వరకు ఈ చర్యలకి నువ్వు ఉపక్రమించకపోతే 25 తరువాత రాష్ట్రంలో రైతాంగం నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొని వస్తామని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నా.